హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పండ్ల మొక్కలకి ఒక మంచి బలమైన లిక్విడ్ ఇద్దాము. మనము 1-2 రోజులు ఊరెళ్ళినప్పుడు ఈ లిక్విడ్ ఇచ్చి వెళ్తే మనం వచ్చేటప్పటికి మన మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి. ఊరి నుండి వచ్చాక మళ్ళీ ఈ లిక్విడ్ ఇస్తే మన మొక్కలు డల్ అవ్వకుండా కలకల్లాడుతూ ఉంటాయి. ఈ లిక్విడ్ అంత మంచి లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ మనం తయారు చేసే పని లేదు, మన ఇంట్లోనే ఆటోమేటిక్గా అదే తయారవుతుంది. ఈ లిక్విడ్లో అన్ని రకాల పదార్థాలు కలిసి ఉంటాయి. అందువల్ల మొక్కలకి చాలా బలము. పూత పిందె బాగొస్తుంది. పండ్ల మొక్కలకి పూత పిందె మీద ఉన్న మొక్కలకి ఇస్తే కాయలు పెద్ద సైజులో వస్తాయి. మనం ఊరెళ్ళినప్పుడు ఈ లిక్విడ్ ఇస్తే మన మొక్కల్ని పచ్చగా హెల్దీగా ఉంచుతుంది. ఇది చాలా మంచి లిక్విడ్ అండి. మనం ఈ లిక్విడ్ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయనక్కర్లేదు. మన ఇంట్లో అదంతటా అదే తయారవుతుంది. మన ఇంట్లో తయారైన ఈ లిక్విడ్ని మనం ఊరెళ్ళేటప్పుడు మన మొక్కలకి ఇస్తే మనం ఊరి నుండి వచ్చేదాకా మన మొక్కల్ని కాపాడుతుంది. అలాంటి మంచి లిక్విడ్ని ఈరోజు పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము. ఈరోజు పండ్ల మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తున్నాను. ఈరోజు 20 లీటర్లు ఉందండి కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఈ 20 లీటర్లు పండ్ల మొక్కలకి, మునగ మొక్కలకి, వీటన్నిటికీ ఇస్తాను. ఈ లిక్విడ్లో అన్ని రకాల పదార్థాలు కలిసి ఉంటాయి. అందువలన మొక్కలకి చాలా బలము. కూరగాయ మొక్కలకు కానీ పండ్ల మొక్కలు కానీ ఇస్తే పూత పిందె బాగొస్తుంది. కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి. అంతేకాదండి, మనం 1-2 రోజులు ఊరెళ్ళినప్పుడు ఈ లిక్విడ్ ఇచ్చి వెళ్తే మన మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది. మళ్ళీ మనం ఊరి నుంచి వచ్చిన తర్వాత ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ని మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు డల్ అవ్వకుండా మళ్ళీ ఎప్పటిలాగానే మన గార్డెన్లో కలకల్లాడుతూ ఉంటాయి. నేను ఎప్పుడు ఊరెళ్ళినా కానీ ఈ లిక్విడ్ ఇచ్చి ఊరెళ్తానండి. మళ్ళీ ఊరి నుంచి రాగానే ఈ లిక్విడ్ ఇస్తాను. అందుకని మన మొక్కలు ఎప్పుడు పచ్చగా హెల్దీగా ఉంటాయి. ఈ లిక్విడ్ మనం ఊరెళ్ళినప్పుడు మన మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతుందండి. అంత మంచి లిక్విడ్ మన మొక్కల్ని ఎప్పుడు పచ్చగా హెల్దీగా ఉంచుతుంది. మనం ఫ్రూట్స్ తినాలన్నా, కాయగూరలు తినాలన్నా, లేదా పూలు పెట్టుకోవాలన్నా కానీ ఈ లిక్విడ్ ఇస్తేనే జరుగుతుందండి. ఈ లిక్విడ్ అంత బలమైన లిక్విడ్. మనం ఫ్రూట్స్, కూరగాయలు, పూలు ఇవన్నీ పండించాలంటే ఈ లిక్విడ్ తప్పకుండా మొక్కలకి ఇవ్వాల్సిందే. ఈ లిక్విడ్ని అన్ని రకాల మొక్కలకి ఇస్తే అన్ని రకాల మొక్కలు కూడా పచ్చగా హెల్దీగా కలకల్లాడుతూ ఉంటాయండి మన గార్డెన్లో. ఈరోజు నేను పండ్ల మొక్కలకి, మునగ మొక్కలకి ఇస్తున్నాను. ఇచ్చేద్దామండి. లిక్విడ్ అంతా కలుపుతున్నాను. ఇంకా పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాం. ఫస్ట్ మునగ మొక్కలకి ఇద్దాము. లిక్విడ్ని కలుపుతూ ఇవ్వండి. ఇది 2వ మునగ మొక్క అండి. దీనికి ఫుల్గా వచ్చింది పూత. ఈ పూత అంతా పిందెలుగా మారాలి. అలా మారాలి అంటే మనం బలానికి మంచి మంచి లిక్విడ్స్ ఇవ్వాలండి. కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఒక అద్భుతమైన లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ ఇస్తే పూత పిందె బాగొస్తుంది.
లిక్విడ్ని కలుపుతూ ఇస్తే అన్ని రకాల పదార్థాలు మొక్కకు అందుతాయి. సపోటా మొక్కకి ఇద్దాము. ఈ మొక్కకి ఇంకా రాలేదండి పూత పిందె, ఇంకా రావాలి. ఇంకా బలానికి ఇస్తూ ఉంటే పూత పిందె బాగా వస్తుందండి. రమ్ముల్లో ఉన్న మొక్కలకి ఎక్కువ లిక్విడ్ ఇస్తున్నాను. ఇది బార్బడోస్ చెర్రీ అండి. ఇప్పటిదాకా చాలా ఫ్రూట్స్ వచ్చాయి, తిన్నామండి, చాలా బాగున్నాయి. ఈ మొక్క వేసిన దగ్గర నుంచి చాలా బాగా కాస్తుంది చెర్రీ మొక్క. లిక్విడ్ ఇస్తున్నా. ఇది దానిమ్మ అండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది పూత పిందె. ఇవ్వండి, ఉడతలు ఉంచటం లేదండి, లేదంటే బాగా కాస్తాయి మన పండ్ల మొక్కలు. ఉడతలు తినేస్తున్నాయి అన్నీ. ఇది జామ అండి, నాటు జామ. మొక్క నిండా ఉందండి పూత, చూడండి. ఇదంతా పోతే ఇవ్వండి, ఈ కొమ్మంతా నిండుగా పోతుందండి. ఇదిగోండి, మొక్క నిండా ఉంది పూత. ఇవి ఎన్ని పిందెలుగా మారుతాయో, ఎన్ని కాయలుగా మారుతాయో చూడాలి. మనమైతే బలానికి బాగా ఇద్దాము. ఈ లిక్విడ్ మొత్తం జామ మొక్కకి ఇస్తున్నానండి. 10 లీటర్లు అయిపోయింది లిక్విడ్. ఇంకో 10 లీటర్లు ఉంది కదా, ఆ 10 లీటర్లు మిగతా మొక్కలకి ఇద్దాము. ఈ మొక్క మల్బరీ, చాలా ఫ్రూట్స్ తిన్నామండి. మల్బరీ ఫ్రూట్స్ చాలా స్వీట్గా ఉన్నాయి. ఇవి గ్రీన్ కలర్ మల్బరీ అండి. ఇదిగోండి, ఇటున్నాయి, చూసారా, కనపడుతున్నాయా మీకు? ఇదిగోండి, ఇంకా మళ్ళీ పూత పిందె రావాలండి. చాలా కాసింది మల్బరీ ఫ్రూట్స్. ఈ మొక్క చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీగా తిన్నారు మా ఫ్యామిలీ. కలుపుదామండి లిక్విడ్ని. ఇలా కలపడం వల్ల అన్ని రకాల పదార్థాలు అన్ని మొక్కలకు అందుతాయి. ఇప్పుడు ఇచ్చేద్దాము. పండ్ల మొక్కలకి ఎక్కువ లిక్విడ్ ఇవ్వాలండి. ఎందుకంటే ఆ మొక్కలకి పూత రావాలి, పిందె రావాలి, కాయలు రావాలి. ఆ కాయలు కూడా పెద్ద సైజులో రావాలి. అందుకని మనం లిక్విడ్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ ఇవ్వాలి. మనం రేపు లిక్విడ్ ఇస్తామనగా ఈరోజు వాటర్ ఇవ్వడం మానేస్తే మొక్కలకి ఎక్కువ లిక్విడ్ పడుతుంది. ఎక్కువ లిక్విడ్ని పీల్చేస్తుందండి మట్టి. అప్పుడు ఎక్కువ బలం అందుతుంది పండ్ల మొక్కలకి, పూత పిందె బాగా వస్తుంది. అలా చేయాలండి మొక్కలకి లిక్విడ్ ఇచ్చేటప్పుడు. ఏదో కొంచెం ఇస్తే మాత్రం పూత పిందె రాదు. మనం లిక్విడ్స్ని కూడా ఎలా ఇవ్వాలో చూసి ఇవ్వాలి. ఇంకా లాస్ట్ అండి, నిమ్మ మొక్కకిచ్చి ఆపేస్తున్నాను. మిగతా మొక్కలకి నేను ఇస్తాను. చూసారా నిమ్మకాయలు, పూత కూడా బాగుందండి. చూడండి పూత
మొక్క సగానికి ఉందండి పూత. ఇగోండి చిన్న చిన్న పిందెలు. ఇగోండి నిమ్మకాయలు, పోతుంది, పిందెలు ఉన్నాయి. ఇగోండి ఇంకా ఈ పూతంతా పిందెలుగా మారితే చాలా నిమ్మకాయలు వస్తాయండి మనకి. మొక్క కూడా చాలా పెద్దది. ఈ మొక్కకి లిక్విడ్ ఇద్దాము. ఎక్కువ ఇస్తున్నానండి నిమ్మ మొక్కకి. డ్రమ్ములో ఉన్న మొక్కలకి ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే మట్టి కూడా ఎక్కువే ఉంది, మొక్క పెద్దది. ఇంక సరిపోతుంది. మీరు కూడా 1-2 రోజులు ఊరెళ్ళినప్పుడు ఈ లిక్విడ్ని మొక్కలకి ఇచ్చి వెళ్ళండి. మీరు ఊరి నుండి వచ్చేటప్పటికి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. మీరు ఊరి నుండి రాగానే మళ్ళీ ఈ లిక్విడ్ని ఇవ్వండి. ఇంకా డల్ అవ్వకుండా ఎప్పటిలాగానే మన మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి. అంత మంచి లిక్విడ్ అండి. మనం ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ ఈ లిక్విడ్ ఇచ్చి వెళ్తే మన మొక్కలు హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. మీరు ట్రై చేయండి.